నమస్తే, వెల్కమ్ టు YLR9 న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ సమీకృత భవనంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదని డుమ్మా కొడుతున్నారని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజా సమస్యలు విన్నవించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చే వారి నుంచి వినతులు తీసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించాల్సిన అధికారులు కాస్త సమయపాలన పాటించకపోవడం, కొంతమంది ఏకంగా డుమ్మానే కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ వ్యక్తిగత అనారోగ్య సమస్యతో లీవ్లో ఉండగా 11 గంటల వరకు విద్యా హెల్త్ శాఖ తప్ప మిగతా శాఖల వారు రాకపోవడంతో కొంతమంది అర్జీదారులు అధికారుల కోసం వేచి చూసి వెన్నుతిరిగారు. 10:30కు ప్రారంభం కావాల్సిన ప్రజావాణికి అధికారులు 11 తర్వాత రావడం, సమయపాలన పాటించకుండా ప్రజావాణి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అర్జీదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. సమయపాలన పాటించని వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. కాగా ప్రజావాణికి వచ్చిన కొంతమంది అధికారులు సైతం వారి చరవాణిలో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను చరణ్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్, ఎల్లారెడ్డి మండలం. మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారము మన మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించబడును. అన్ని కార్యాలయాల, అన్ని శాఖల యొక్క ఉద్యోగులు, ఆఫీసర్స్ మన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజా సమస్యలు ఉన్న ప్రజలు ఎవరైనా కార్యాలయానికి వచ్చి వాళ్ళు ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ కార్యక్రమం మనకు ప్రతి సోమవారము ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.